నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. గృహానికి ఉన్న బలాన్ని పెంచేవి గృహోపకరణాలు. ఇల్లు, ఇంటిని గృహంగా మార్చుకోవడం రెండు వేరే అంశాలు. ఇటుకలతో కట్టింది హౌస్ అవుతుంది. మంచి ఉపకరణాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా చేసిన అలంకరణలతో ఇంట్లో ఉండే వారంతా కూడా ఆనందంగా ఐశ్వర్యదాయకంగా ఉంటే అది హోమ్ అవుతుంది. హౌస్, హోమ్ రెండు పదాలు ఎలాగో ఇల్లు, గృహం అలాంటివి. గృహానికి ఉండే బలాన్ని పెంచేవి గృహోపకరణాలు. నేటి కాలంలో ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండే గృహోపకరణాలలో మిక్సీ, వాషింగ్ మెషిన్, రెఫ్రిజిరేటర్, టీవీ, అలాగే డెస్క్టాప్ కంప్యూటర్ ప్రాథమికమైనవి. వీటితో పాటు ఇంటిలో ఉండే విద్యుత్ వ్యవస్థ ఎప్పుడైనా అనుకూలంగా ఉండనప్పుడు తాత్కాలికంగా మన ఇంటికి మాత్రమే ఉపయోగపడేటటువంటి జనరేటర్ సెట్, ఇవి నేటి కాలంలో ప్రతి ఇంటిలో కూడా మనం గమనించేటటువంటి విద్యుత్తుతో ఉపయోగించే గృహోపకరణాలు. వీటిలో ఎక్కువ శాతం రెఫ్రిజిరేటర్ వంటగదిలో కాకుండా హాలులో, భోజనశాలలో, ఎక్కడైతే మనం భోజనాల బల్ల ఏర్పాటు చేసుకుంటామో అక్కడ దక్షిణం గోడ వైపుగా ఉండాలి. ఆ తలుపు ఎప్పుడు కూడా మనం ఉత్తరానికి కానీ తూర్పుకి కానీ తెరిచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ రెండింటిలో ఉత్తరం వైపుగా తెరిచే తలుపు ఉండే రెఫ్రిజిరేటర్ ఏర్పాటు చేసుకుంటే, సంపూర్ణంగా దక్షిణం దిశకు పెట్టుకుంటే అధిక ప్రయోజనం కలిగిస్తుంది. అలాగే టీవీ ఇంటిలో పడమర గోడకు డ్రాయింగ్ రూములో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆ టీవీ శయన గృహంలో ఏర్పాటు చేసుకొనకూడదు. శయన గృహం కేవలం నిద్రించే నిమిత్తమే కానీ కాలక్షేపం కోసం వినియోగించకూడదు. కాబట్టి శయన గృహంలో ఇలా టీవీని ఏర్పాటు చేసుకొనకూడదు. మూడవది, వస్తువులతో పాటుగా దుస్తులను కూడా శుభ్రం చేసేందుకే అధికంగా వినియోగించేటటువంటి ఇతర గృహోపకరణాలు, వాటికి సంబంధించిన దిశలు, వాటికి సంబంధించిన ప్రాంతాలు విడివిడిగా మనం గమనించినప్పుడు కంప్యూటర్ కూడా వీటిల్లో ఒకటి. విద్యార్థుల ఉండేటటువంటి వాయువ్య గదిలో ఈ కంప్యూటర్ డెస్క్టాప్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. నేటి కాలంలో అనేకులు డెస్క్టాప్ పక్కన పెట్టేసి విద్యార్థులకు ల్యాప్టాప్ అందిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోరే తల్లిదండ్రులు ఎవరైనా కూడా వారి గృహాలలో ల్యాప్టాప్ల వినియోగాన్ని నియంత్రించడం మేలు. ఎక్కడ ఎప్పుడూ కూడా విద్యార్థులకు డిగ్రీ స్థాయి వచ్చేంత వరకు పిల్లల చేతికి ఎక్కువ సమయం చరవాణిని ఇవ్వకూడదు. అలాగే ఇంకా ప్రమాణంలో, పరిమాణంలో కొంచెం పెద్దదిగా ఉన్నప్పటికీ సంపూర్ణమైన అత్యాధునిక విజ్ఞానంతో కూడుకున్న కంప్యూటర్ల వలె పనిచేసేటటువంటి ల్యాప్టాప్లు, అరచేతిలో ఇమిడిపోయేటటువంటి ఇతర ఉపకరణాలు ఇవ్వకూడదు. డెస్క్టాప్ ప్రతి ఇంట్లో తప్పనిసరిగా వాయవ్య దిగ్భాగంలో ఉత్తరం వైపుగా ఉంచాలి. దక్షిణామూర్తి భగవంతుడి స్వరూపం ఏ విధంగా ఆ ఇంట్లోని వారికి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చే విధంగా ఆధ్యాత్మిక కోణంలో సంప్రదాయం తెలియజేస్తుందో అదేవిధంగా ఆ ఇంట్లో ఉండే వారందరికీ జ్ఞానాన్ని బోధించే అత్యాధునికమైన ఉపయోగకరమైన వస్తువు కంప్యూటర్ తప్పనిసరి, అంతర్జాలం తప్పనిసరి. అయితే ఇది డెస్క్టాప్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఏ ఇంట్లో డెస్క్టాప్ మాత్రమే వినియోగింపబడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఉండే విద్యార్థులు తప్పకుండా చదువులో రాణిస్తారు. ఇంటిలో దక్షిణం, నైరుతి, నిద్ర దశకు సంబంధించిన స్థలాలు, ఇక్కడ ఏ విధమైన విద్యుత్తు ఉపకరణాలు వినియోగించరాదు, అక్కడ బిగించుకొనరాదు. ఇంటికి అత్యవసరంగా లభించేటటువంటి విద్యుత్ వ్యవస్థ భంగింపబడేటటువంటి సమయాలలో మన కోసం మన ఇంటికి అని జనరేటర్ కూడా అనేకులు వినియోగిస్తూ ఉంటారు. అలాంటి జనరేటర్ను ఆగ్నేయ దిగ్భాగంలో కానీ
వాయవ్య దిగ్భాగంలో కానీ ఏర్పాటు చేయాలి. ప్రతి పరికరానికి ఒక ప్రామాణికమైన దిక్కు, దిశ, అవసరం, అవకాశాన్ని ఆధునిక వాస్తు సూచిస్తుంది. శాస్త్ర ప్రమాణంగా తెలుసుకొని ఏర్పాటు చేస్తే ఆ వస్తువు మనకు సద్వినియోగాన్ని అందిస్తుంది. ముఖ్యంగా డెస్క్ టాప్ ఇందులో ప్రామాణికమైనది. తెలుసుకున్నాం కనుక అనుసరిద్దాం, ప్రయోజనాన్ని సాధిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.